ఎన్ ఈశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు వారి బృందం. ఈశ్వరరావు గారు అనగానే మీ అందరికీ లాస్ట్ టైం వేసిన స్కిట్ గుర్తొచ్చేసి ఉంటుంది. మొత్తం స్టేజ్ అంతా అల్లకల్లోలం చేసి ముఖ్యమంత్రి గారు మనల్ని పొందుకున్నారు. ఆ తర్వాత సంవత్సరం ఏమైపోయారో కనపడలేదు. ఇప్పుడు మళ్ళీ ఈశ్వరరావు గారు స్పందన సామ్రాట్ గా మన ముందుకు రాబోతున్నారు. లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు గారు అండ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు. కుర్చీలు దించండి. అందరికీ నమస్కారం. అభిమానులందరికీ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాల కోసం మనం ఒక వ్యక్తిని ఇక్కడికి ఇన్వైట్ చేయబోతున్నాం. ఆయన మరి సందర్భం కాకపోయినా స్పందనతో బ్రహ్మాండంగా ఆయన మనల్ని అల్లరిస్తారు. ఆయన ఎవరో మీకు తెలుసు కదా, ఎవరో కాదండి, మన ఈశ్వరరావు. ఈయన సందర్భం కాకపోయినా పాటలు పాడి పాటలు పడి తన్నులు తిని ఇక్కడి నుంచి ఈ స్టేజ్ మీద నుంచి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి సినీ రంగంలో మీరు చెబితే నమ్మరు, సినీ రంగంలో ఈరోజు ఏ హీరో చూసినా, ఏ డైరెక్టర్ చూసినా, ఏ ప్రొడ్యూసర్ చూసినా ఆయన కాల్ షీట్ల కోసమే వెయిట్ చేస్తున్నారు. అందుకని ఈరోజు మనం ఆయన్ని ఇక్కడికి వెల్కమ్ చేయాలా. ఆయన ఎవరో కాదు, మన స్పందన సామ్రాట్ ఎన్టీఆర్. అవకాశంలో ఒక తార మన ముందుకొచ్చారు ఈ వేళ. టుమ్ 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 తన టుమ్ 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 తన టుమ్. అవకాశం. స్టాప్ ద మ్యూజిక్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ, అశేష తెలుగు ప్రజా ప్రేక్షకులందరికీ ఈ స్పందన సామ్రాట్ ఎన్టీఆర్ యొక్క వందనం, అభివందనం. వెల్కమ్ వెల్కమ్ ఎన్టీఆర్ గారు, వెల్కమ్. మనం ఇదే చాలా రోజులైందిరా. బాగున్నారు. ఏంట్రా ఇంత గ్రాండ్ ఈవెంట్ లో ఇంత చీకటేటి? ఈ లైటింగ్ పెట్టుకో, మంచి లైటింగ్ పెట్టుకోవచ్చు కదరా. విజయ్, నేను ఒక విషయం చెప్పనా? ఒరే, నేను ఒక విషయం చెప్పనా? సంగీత సామ్రాజ్యంలో వెలుగులు నింపగలను కానీ ఇక్కడ కాదురా. ఇక్కడ నువ్వు చూసుకోవాలి ఈ పని. సంతలో కొన్న కళ్ళద్దాలు తీస్తే అంత ఏటనుకుంటున్నావు దీనికోసం? నిజంగా ఈ విషయం చెప్తే నువ్వు షాక్ అవుతావు తెలుసా. ఒకరోజు ఇళయరాజా గారు ట్యూన్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళయరాజా గారు ట్యూన్ ఆ టైంలో నేను వెళ్ళి స్పందించి అతనికి ఒక మంచి ట్యూన్ ఇచ్చా. అప్పుడు అతను స్పందించి సరే పైకి పైకి సరే సరే ఇటువంటి చెప్పి నిన్ను పైకి పైకి పంపించడం కోసం లేపు ఏ బాగున్నాయి కొద్దిగా లేపి నాకు పైకి పైకి లేపు. పైకి ఎందుకురా, నేను లేపుతాను కదా, నీకెందుకు? ఈయన స్వరం హాలాహలం తాగితే పైకి హలాహలం ఏంట్రా? అలా నీకెలారా సామ్రాట్ వచ్చింది? విజయ్, సినీ ప్రపంచంలో అక్కినేని నాగేశ్వరరావు గారిని ఉత్తనా సామ్రాట్ అంటారు. అవును, ఏఎన్ఆర్ అంటారు. అలాగే జన హృదయాల్లో స్పందిస్తాను కాబట్టి నన్ను స్పందన సామ్రాట్ ఎన్టీఆర్ అంటారా. ఓకే, ఏఎన్ఆర్ ఎన్టీఆర్, నట సామ్రాట్, స్పందన సామ్రాట్. ఎస్. అబ్బో సరే గాని నీ నీ పేరుకి తగ్గట్టు ఒక్క మంచి పాట పాడరా. నువ్వు చెప్పు, ఏ పాట పాడాలి చెప్పు. నీకు నచ్చిన పాట పాడరా. అరే, నాకు నచ్చిన పాట పాడితే నేను ఎక్కడికి ఎందుకు రావడం? నువ్వే పాడుకోవచ్చు కదా. సందర్భం చెప్పు, నీకు ఏ సందర్భంలో పాట కావాలో చెప్పు. ఓహో, నీకు సందర్భం కావాలి కదా స్పందించడానికి. ఒరే, ఒక మంచి లవ్ పాట పాడరా. బా, సూపర్ సబ్జెక్ట్ అడిగారా. ఏదో సెకండ్ డిస్కో, నేను బాగా లవ్ చేసే సబ్జెక్ట్ ఇది. అబ్బో, ఇందులో విజయ్ సక్సెస్ లవ్ మీద పాడాలా, ఫెయిల్యూర్ లవ్ మీద పాడాలా? ఎందుకురా ఫెయిల్యూర్, సక్సెస్ లవ్ మీద పాడరా. సో అది చూసుకో, అయితే సక్సెస్ లవ్ మీద సాంగ్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నెలవంకను ఇద్దామనుకున్నా. ఏరా బాగుదా? ఏట్రా నీలాకాశం ఇచ్చేస్తావా? మీ తాత ఏట్రా అది? మీ తాత మంచి పాట పాడరా అంటే నీలాకాశం ఎవడికి ఇచ్చేస్తారా?
మంచి పాట పాడరా. సరే నీకోసం నీ స్టైల్లో ఓల్డ్ సాంగ్ పడతాం, మనం కాలేజీలో పాడుకునే వాళ్ళం. ఆ పాట పాడు. అది తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ, తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ, చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి, చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి. ఒరే, చందమామతో మాట చెప్తావా? చంద్రయాన్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, అసలే మన దగ్గర డబ్బులు లేవు. ఈ కాస్ట్లీ అఫైర్స్ మనకు అవసరమా? పాపం పిల్లలు ప్రేమికులందరూ ఏమైపోతారా? మామూలు పాట పాడరా. లవ్ అంటే సాక్రిఫైస్ రా, లవ్ అంటే సాక్రిఫైస్ రా, సాక్రిఫైస్. లవ్ అంటే ఏమో నీకేం తెలుసు? లవ్ అంటే రీసెర్చ్ చేసాం ఇక్కడ. చెప్పు మరి. రీసెర్చ్ చేసాం ఇక్కడ. నువ్వా? ఆ. ఏం చేసావు చెప్పరా నాకు. ఇట్రా ఇట్రా ఇలా. నీకు ఒక విషయం చెప్తాను చూడు, ఆ. ఎప్పుడు గుర్తుంచుకో. ప్రేమ కోసం చెప్తున్నాను. ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. అర్థమవుతుందా? ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. ఏదో అర్థం ఉన్నట్టుంది కానీ సర్లే, ఏదోటి బాగానే ఉంది కానీ. ఒరే, నీకు అలా కాదు కానీ ఒక మంచి ఇది పాట పాడరా అంటే ఇవన్నీ ఏట్రా. ఒక పెళ్లికి పాట పాడరా. ఓ విషయం పెళ్లికి వెళ్తే పాడుకు, నువ్వే పాడుకు, నేను ఎందుకు ఈ మధ్య నేను చూసాను. ఈ మధ్య నాకు ఎప్పుడో టైం దొరికితే ఫ్లైట్ లో యూట్యూబ్ చూస్తుంటే ఏదో అమ్మాయితో కూర్చొని నిలబడి తెగ పాడేస్తున్నావు కదా, నువ్వే పాడుకోరా. ఒరే, అది ఏదో చిన్న ఫంక్షన్ లో పాట పాడితే దాని ఒరే అది సింగర్ రా, ఏదో పాట పాడాను. అలా నీలాగా నేను పాడలేను కదరా, సందర్భం అయ్యి లేకుండా నేను పాడలేను కదరా. ఏదో అలా పాడాను. ఆవిడెవరో సునీత గారు వచ్చారు, పక్కన నించోబెట్టారు, పాడారు. ఎవరో కిందనేమో నన్ను రెచ్చగొట్టారు, పైకి తెలుసులేరా నీ సంగతి తెలుసు. నువ్వు పక్కన అమ్మాయి లేకపోతే పాడలేవులే రే, నువ్వు పక్కన అమ్మాయి లేకపోతే పాడలేవులే. సరే గాని మొన్న అలాగే నాకేమి తెలీదు. ఆయన ఒక ఆయన పడిపోయారు కానీ నా మీద ఆరోపణలు చేస్తున్నారు. అంతేలారా, ఎవరైనా నువ్వు ఎమ్మెల్యే ఎవరా, ఎక్కడ ఏది జరిగినా ఎఫెక్ట్ మాత్రం నీకు వస్తుంది. అది గుర్తుంచుకో. ఏం చేస్తాం? సరే, నాకు ఎక్కువ టైం లేదు. నువ్వు రేపు ఏంటంటే ప్రోగ్రామ్ చెప్పు. నీకు రేపు ఒక పెళ్లికి వెళ్తాను రా. పెళ్లికి వెళ్తావు? ఒక చావుకి వెళ్తాను రా. ఓకే. ఒక ఓపెనింగ్ ఉందిరా. ఓకే, సూపర్. ఇప్పుడు మొదటి పెళ్లికి వెళ్తావు కదా. పెళ్లికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళగానే ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పి పెళ్లి మీద వేదిక మీద అందరిని ఖాళీ చేస్తారు. నువ్వు వెళ్తావు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడ ఉంటారు. నువ్వు ఇటు నుంచి వస్తావు, పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి ముందు సెకండ్ ఇచ్చేయి, ఇచ్చేసి ఇలా భుజం తట్టే ఎంటర్కి వచ్చే ఎడం పక్క అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఉంటది కదా, అమ్మాయిని చూస్తూ మంచి పాట పాడు. అమ్మాయిని చూసి, అందమా నీ పేరేమిటి అందమా, అందమా నీ పేరేమిటి అందమా, వంపుల హంపి శిల్పమా, వంపుల హంపి శిల్పమా, బాపు గీసిన చిత్రమా, తెలుపుమా తెలుపుమా తెలుపుమా. పెళ్లికి వెళ్ళి అమ్మాయిని అందమా నీ పేరేంటమ్మా అంటే పెళ్లి కొడుకు ఏమనుకుంటారు? ఎమ్మెల్యేకి మా పెళ్లి కూతురు అంటే అభిమానం అనుకుంటారా? అభిమానం అనుకున్నా. అందమా నీ పేరేంటమా ఏట్రా అవుతాడు అనుకున్నావా? అయితే అంటే పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు చూసి మంచి చెప్పు. నువ్వేమి చేసేవు నేరం, నువ్వేమి చేసేవు నేరం, నిన్నెక్కడంటుంది పాపం, నువ్వేమి చేసేవు నేరం, నిన్నెక్కడంటుంది పాపం, చిన్నబోకుమా. బాబోరే నిన్ను తన్నారని చెప్పి నా మీద కక్ష పెట్టి నన్ను తండించడానికి ఎట్రా అయ్యా? నేను మంచి పాట పాడరా. రే, అలా తన్నులు తిని స్టేజ్కి వచ్చా. తన్నులు తిన్నావు, ఏమైనా మార్పు వచ్చిందేమో అనుకున్నాను. ఏమి ఈ రోజు అది చావుకి వెళ్తాను కదా, అక్కడ ఏదైనా ఒక పాట. నిజంగా రా, ఇది మంచి ఎమోషనల్ సబ్జెక్ట్ రా. నిజంగా ఎస్పెషల్ గా లాంటి కాదు కదా, మంచి ఎమోషనల్ సబ్జెక్ట్. వెళ్ళేటప్పుడు నువ్వు చావుకి వెళ్ళేటప్పుడు బంద్ చేయి, లేటుగా వెళ్ళు. ఏదో ఫోన్ వచ్చిందని పిలిచారని పరిగెట్టి పారిపోక, లేటుగా వెళ్ళు. అక్కడ చిత అంటించినాకెళ్ళు. చిట అంటించిన తర్వాత మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తావురా? ఒరే, నువ్వు ఎమ్మెల్యే ఎవరా, విఐపీవి. నువ్వు ఎంత లేటుకి వెళ్తే నీకు అంత గౌరవం వస్తుంది. ఎంత విఐపీ అయితే మాత్రం చిత అంటించిన తర్వాత వెళ్తారేట్రా? వెళ్ళరా, పర్లేదు. చిత అంటించిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు మంచి స్పీడ్కి వెళ్తావు. లేట్ అయిపోతుందని వెళ్తావు, కారు అక్కడ ఆపేస్తావు. నీ పిఏ గన్మెన్ వచ్చి డోర్ తీస్తాడు. డోర్ తీసి
నీకు డోర్ తీయగానే నువ్వు మంచి ఎమోషన్ నీ లైఫ్ లో నీ బాడీలో ఉన్నంత ఎమోషన్ బయట రావాలి. నటించాలి. ఎమోషన్ తోని మంచి స్లో మోషన్ లో ఇలా పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడే చూపించాలి నీ టాలెంట్ అంతా చూపించుకుంటూ వచ్చి ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు, ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు. ఏరా ఎవడు జ్వాల రగిలిస్తాడరా? వాళ్ళ కొడుకే జ్వాల అంతే రగిలిస్తాడు. కదా. నువ్వు ఒరే నన్ను తన్నించేలా ఉన్నావురా ఈశ్వరు. అసలు నీ ఫీలింగ్ బయట ఒరే పెట్టాలి. అలా కాదురా, స్పందించాలి. వాళ్ళని ఓదార్చే పాట పాడించరా అంటే అది ఎవరో అలాగే. జ్వాల రగిస్తారు కదా. ఇప్పుడు అన్న కరెక్ట్ ఉన్నావు. ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా కొడుకులను పట్టుకొని, వాళ్ళ కొడుకులను పట్టుకొని మంచి పాట పాడు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో, ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. ఇన్నాళ్ళకి సింక్ అయినా సింక్ అవ్వని ఏదో విధంగా మంచిది చేశారు. సరిగానే ఓపెనింగ్ ఉందిరా. ఓపెనింగ్ మరి ఓపెనింగ్ రా, టాయిలెట్ ఓపెనింగ్. సూపర్ రా. టాయిలెట్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కల్లా టాయిలెట్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. మన దేశమే ఈ రోజు స్వచ్ఛ భారత్ మీద నడుస్తుందిరా. నిజంగా ఎమ్మెల్యేలందరికీ టాయిలెట్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు టాయిలెట్ ఓపెనింగ్ మీరు వెళ్తావా, రిబ్బన్ కట్ చేసి ఫోటో తీసుకొని వచ్చేస్తారు. అలా చేయకూడదు, స్పందించాలి. ఇది స్పందించాలి. టాయిలెట్ ఓపెనింగ్ స్పందించాలి. రిబ్బన్ కట్ చేసి నువ్వు టాయిలెట్ లోకి ముందు నువ్వే వెళ్ళాలి, వెళ్ళి కమోడ్ మీద కూర్చోవాలి. కూర్చొని నీ స్పందన అంతా బయటికి రావాలి. మంచి పాటేసుకోవాలి. టాయిలెట్ లో కూర్చొని మంచి పాటేసుకోవాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఏంట్రా కృషి? ఏరా ఎక్కడ కూర్చొని ఏ పాట పాడమంటున్నావురా? ఏం బాగలేదా? బాగలేదా? బాగుందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పాడతారేట్రా? టాయిలెట్ మీద కూర్చొని చేస్తే గానీ ఏది అవ్వదురా. ఏ పని బాబు మీరు చెప్పండి. కృషి చేయకుండా నువ్వు మారలేనట్టుందిరా. టాయిలెట్ మీద కొంచెం కృషి నీ స్టైల్లో పాడితే నీకు ఎక్కదరా. నా స్టైల్లో పాడు. నీ స్టైల్లో పాడతాను. పాడు. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. అక్కడికి వెళ్ళావు కదా, వీళ్ళందరూ నిన్ను బాగా గుర్తించారు కదా అనుకున్నాను రా. అనుకున్న తర్వాత మంచి పాటలు పాడుతున్నావేమో. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నీ అనకాతలు పడుతుంటే నేను కూడా ఏదో విధంగా గెటైన్ అయిపోతాం అనుకున్నాను. ఎక్కడ పోద్ది? నాకు టైం అవుతుంది, వస్తాను. మళ్ళీ లేట్ అయితే హెలికాప్టర్ తీయడాడు అయిపోద్ది. కానీ డిఎస్పీతో మీటింగ్ ఉందిరా. డిఎస్పీతోనా? పోలీసులతో నీకు మీటింగ్? పోలీసు ఎప్పుడు మీ ఎమ్మెల్యేలకు పోలీసులు తప్పించి ఇంకేమో తెలీదా? డిఎస్పీ పోలీసు అనుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ నైట్ అంతా సిట్టింగ్. ఈ రోజు రేపు పవన్ గారి సినిమా క్లైమాక్స్ లో ఉంది కదా, నువ్వే చేస్తున్నావా? చూసి వాళ్ళు ఇప్పుడు రాత్రికి వెళ్ళి. సరే కానీ ఒరే కాదు కానీ ఒరే బాబు, ఇప్పుడు కనీసం ఎల్లుండా మరి మహిళా దినోత్సవం ఉంది కదా. మహిళలందరూ కూడా నన్ను అన్నయ్యలా భావిస్తారు. అందరూ కూడా మరి నన్ను ఇన్వైట్ చేశారు చీఫ్ గెస్ట్ లాగా. మంచి పాట చెప్పాలి. సూపర్ రా. ఎందుకంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కి, ప్రజాసేవడికి ఎప్పుడు కూడా మహిళల గుండెల్లో చెరిగిపోని స్థిరస్థాయిగా ఉండిపెట్టేట్టు చేయాలి. అలాంటి నీకు మంచి పాటిస్తాను. దీంతో ఈ రోజు నువ్వు అక్కడ వేదిక మీదకి వెళ్ళి మహిళలందరూ ఉద్దేశించి నమస్కారం పెట్టి ఒక మంచి పాట పాడాలి. చెప్పు. అది ఇది నిజంగా పాట కాదురా, ఇది నిజంగా పాట కాదు, గుండె హృదయ స్పందన. అందరూ చెప్పరా. చూడ మా మంత్రి గారు చూడు పాపం ఫోన్ చూసుకుంటారు. మన పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు, చెంతకు చేరదీసినాడు. అపము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది, తన హృదయం పరిచింది. ఆ తరువాతే తెలిసింది ఈ మనిషి ఒక పెద్ద పులని, తను బలి అయిపోతినని. నేను పెద్ద పులినా? కాదురా, అలా కాదురా బాబు. ఆగరా, నీకు తెలుసు కదా 33% వచ్చింది ఆడవాళ్ళకి. రేపు సీట్లు ఏదవుతాయి అర్థం కావట్లేదు.
ఇక మీ పని సరే. మీ తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అసెంబ్లీ నుంచి వస్తే మీరు ఇంట్లో కూర్చొని ఏం పాట పాడుకోవాలి తెలుసా? ఆలయాల వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన పాడుకోవడమే మీ పని. బాగుందిరా, చాలా సరే బాగుంది. వాళ్ళ కోసం మైల్ కోసం అలా చెప్పాను. కాదు కానీ ఉన్నంతసేపు అయినా పొగనీరా ఆడోళ్ళని, అరే, లేకపోతే మైల్ కోసం పనులు ఉంటాయి. నాకు కూడా మైల్ కోసం అంటే చాలా ఇంట్రెస్ట్. ప్లీజ్ రా, మంచి పాట వేద్దాం ప్లీజ్ రా. వాళ్ళ కోసం. నిన్ను ఇన్వైట్ చేసినందుకన్నా వాళ్ళందరినీ సంతోషపెట్టేలా. లాస్ట్ టైం అంతా మన ఇద్దరం బాగానే చేసుకున్నాం. ఈసారి తీసుకొచ్చాం, ఏదో అడ్జస్ట్ చేసాం. కనీసం ఒక పాట అన్నా మంచిగా మంచి పాట. పాడరా. లేచింది ఆ. నిద్ర లేచింది అది మహిళా బాగుంది కదా. లోకం. అది. లేచింది నిద్ర అది. లేచింది అది. మహిళా లోకం. తత్తరిల్లింది పురుష ప్రపంచం. పోలేరా, లాస్ట్ కి మరే పాట లేచింది పాడు. దా, నిద్ర దా, లేచింది దా. మహిళా లోకం. ఏమనుకోకండి, నవ్వితే నవ్వండి, లేదంటే మీ ఇష్టం. స్పందన సామ్రాట్ గారి స్కిట్, మీ స్పందన ఎలా ఉందో ఒక్కసారి గట్టిగా. స్పందన బాగుందండి.